శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటూ ఉన్నారో తెలుసా? బిడ్డ, కింది వాటిలో నువ్వు దేనికోసం బాధపడుతూ ఉన్నావో అది తాకమ్మా. నీ జీవితంలో తెలియని రహస్యాలు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు తాము ఏ బంధం గురించి బాధపడుతూ ఉన్నారో ఆ బంధాన్ని తాకమని అంటూ ఉన్నారు. ఆ విధంగా తన బిడ్డలు ఏ బంధాన్ని అయితే ఎంచుకున్నారో దానిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఈరోజు బాబా గారు చెప్పబోతూ ఉన్నారండి. మరి ఆ బంధం ఏమిటని ఆలోచిస్తూ ఉన్నారా? ఒకటి భార్యాభర్తల బంధం అయితే, రెండు ప్రేమ బంధం. ప్రేమ అనేది ఏ విధంగా అయినా కావచ్చండి. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ కావచ్చు, తోడబుట్టిన వాళ్ళ ప్రేమ కావచ్చు, లేదంటే స్నేహితుల బంధువుల యొక్క ప్రేమ కావచ్చు. ఈ విధంగా మనం ఎవరి మీద అయితే ప్రేమని పెంచుకుంటూ ఉన్నామో వారి గురించి ఒక్కసారి తలుచుకొని బాబా గారిని అడగండి, బాబా నా ప్రేమ బంధం ఎలా ఉంటుంది అని. లేదంటే మీ భార్యాభర్తల బంధం, మీ దంపతుల మధ్య బంధం ఎలా ఉంటుందని బాబా గారిని అడగటానికి బాబా గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ బంధాన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. మీరు దేని గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో, ఏ బంధం గురించి మీకు తెలియాలనుకుంటూ ఉన్నారో ఆ బంధాన్ని నాకు చూపించండి అని బాబా గారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ బాబా గారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. మొదటిగా ఎవరైతే భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారో, తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో, బాబా గారిని అడగాలనుకుంటూ ఉన్నారో వారి గురించి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. చాలామంది భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చాలండి, ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అన్యోన్యత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండగలరు. ఆ ఇల్లు అనేది ఒక స్వర్గధామం లాగా ఉంటుంది. నిజమే కదా అండి. మరి కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా ఈ దంపతుల మధ్య కలహాలు రావడం అనేది చాలా సర్వసాధారణమండి. వాటిని చూసి చూడనట్టు ఒకరు కోప్పడినప్పుడు మరొకరు తగ్గాలంటే తప్పకుండా జరగాలి ఇది. ఎందుకంటే భార్య కోప్పడితే భర్త తగ్గాలి, భర్త కోప్పడితే భార్య తగ్గాలి. ఈ విధంగా ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా చిరకాలం సంతోషంగా ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని మీ మనసులో ఉంచు.